జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. 2024 ఆగస్టు మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మకర రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలను కనుక పరిశీలిస్తే 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా చతుర్థ లాభాధిపతి అయినటువంటి ఈ కుజుడు ఈ ఆగస్టు 26 తరువాత మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల, అది షష్టమ భావం కావడం వల్ల వీరు రుణరోగ శత్రు విముక్తిని, కోర్టు విషయాల్లో అనుకూలతను, వివాదాల నుంచి పరిష్కారాలను పొందగలుగుతారు. భూవాహన లాభాలు అందుకోగలుగుతారు. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా అష్టమ భావం అయినటువంటి సింహరాశిలోను, సప్తమ భావం అయినటువంటి కర్కాటక రాశిలోను సంచారం కొనసాగించడం వల్ల బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ధనాదాయాలు అందుకోగలుగుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా వృషభ రాశిలో అనగా పంచమ భావంలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ఇక పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా అష్టమ భావమైన సింహరాశిలోను, భాగ్యభావం అయినటువంటి కన్యారాశిలోను సంచారం కొనసాగించడం వల్ల సిరిజన సహకారం పుష్కలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి లాభాలు అందుకోగలుగుతారు. స్త్రీల వల్ల మీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, మంచి స్థాయిని కూడా అందుకోగలుగుతారు. పదోన్నతులు కూడా పొందగలుగుతారు. తృతీయ భావం మీనరాశిలో రాహు సంచారం ఎప్పటి నుంచో కొనసాగుతుంది. ఈ ఆగస్టు మాసంలో కూడా రాహు 3వ భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల జన సహకారం వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకున్న పనులు సాధించుకోగలుగుతారు. 2024 ఆగస్టు మాసానికి గాను ఈ మకర రాశి వారికి కుజుడు, బుధుడు, గురువు, రాహువు, శుక్రుడు 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధిక శుభ ఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. అలాగే రవి, శని, కేతు 3 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాయి. ఈ 2024 ఆగస్టు మాసంలో ప్రధానంగా అష్టమాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెలంతా కూడా కర్కాటక రాశిలో అనగా సప్తమ భావంలో, సింహరాశిలో అనగా అష్టమ భావంలో సంచరించడం వల్ల అధికారులతో మనస్పర్ధలు, అధికారుల వల్ల ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కూడా తగు జాగ్రత్తలు చూసుకోవాల్సిన అవసరం ఉంది అనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి, ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు వక్రించి జన్మరాశి వైపు తన దృష్టిని సారించడం వల్ల జన్మరాశి దోషం అనగా జన్మరాశిలో శని దోషం, ఏలినాటి శని దోషం ఉంది కనుక చాలా పనులు వాయిదా వేసుకోగలుగుతారు. సోమరతనం వల్ల కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించుకోలేకపోతారు. పని, శ్రమ అధికమైనటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక భాగ్యభావంలో కన్యారాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం కొనసాగుతుంది. ఈ ఆగస్టు మాసంలో కూడా కేతు అలాగే సంచారాన్ని కొనసాగిస్తాడు కనుక తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. కొన్ని కార్యక్రమాలు ఆటంకాలు ఎదుర్కోవడం వల్ల నిరాశను కలిగించే వాతావరణం కనిపిస్తుంది. మరి 2024 ఆగస్టు మాసానికి గాను ఈ మకర రాశి వారు తప్పనిసరిగా ఈ రవికి, శనికి, కేతువులకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా నిత్యం గణపతి ఆరాధన చేయడం, గణపతికి గరికమాలను సమర్పించడం, నైవేద్య సమర్పణ చేయడం, అలాగే ఆంజనేయ స్వామికి పూజలు నిర్వర్తిస్తూ సుందరకాండ పారాయణం చేసుకోవడం, నిత్యం ఆదిత్య హృదయం పఠనం చేయడం, సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం, 1 కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.